న్యూస్ టీవీకి స్వాగతం. నేను వరుణ్. ఇక డీటెయిల్ చూస్తే నిండు కుండలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో క్రాస్ ఓటింగ్ జరిగిందా? ప్రభుత్వంలో పాలు పంచుకుంటున్న ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీపై ఎందుకు అంత అక్కసు? ఖమ్మం పార్లమెంటు పరిలో నిలిచిన రామ్ సహాయం రఘురామరెడ్డి గెలుపు నల్లేరు మీద నడకే అయినా బలమైన కాంగ్రెస్ పార్టీ జిల్లాగా ఉన్న ఖమ్మంలో క్రాస్ ఓటింగ్ జరిగిందన్న వాస్తవమా? అందరూ తేలుకుట్టినట్టు దొంగల్లా ఉన్న రాబోయే ఫలితాలు ఆ నేతల పనితీరుకు నిదర్శనంగా నిలవనుంది. టికెట్ కోసం తెగ పోరాటం చేసిన నేతలు ఎవరూ కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారంలో పాలు పంచుకోలేదు. దానికి తోడు తమ అనుచరులతో క్రాస్ ఓటింగ్ చేయించారనే ప్రచారం ఊపందుకుంటుంది. ప్రచారం నుంచి మొదలుకొని డబ్బులు పంపిణీ వారు కూడా పార్టీ విధేయులుగా కాకుండా చుట్టపు చూపుగా వ్యవహరించారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి గెలిచినా ఆశించిన స్థాయిలో మెజారిటీ రాదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పొంగులేటి శిబిరం మాత్రం అసెంబ్లీ ఫలితాలను తలదన్నేలా మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయా నియోజకవర్గ నేతల తీరు బయటపడనుంది. నిండు కుండలా ఉందా, కుండ ఒలికిందా అన్నది తేలనుంది. క్రాస్ ఓటింగ్ తీరుపై పొలిటికల్ ఎనలిస్టు మారెడ్డి నగేందర్ రెడ్డి విశ్లేషణ. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయి వారం రోజులు అవుతుంది. మరో 15 రోజులు అయితే తప్ప ఫలితాలు బయటకు వచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకుంటున్నారు. ముఖ్యంగా అటు కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ తరఫున నామా నాగేశ్వరరావు, బీజేపీ తరఫున తాండ్ర వినోదరావు బరిలో నిలిచారు. ముఖ్యంగా త్రిముఖ పోటీలో గెలుపు ఎవరిది అంటే అది పక్కాగా కాంగ్రెస్ పార్టీది అనేది ప్రతి ఒక్కరు చెప్తున్న మాట. కానీ బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఒక ధీమా మాత్రం స్పష్టంగా కనపడుతుంది. తాము గెలుస్తాము అనే ఒక చర్చకు మాత్రం దారితీశారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు, క్రాస్ ఓటింగ్ వలన తమకు విజయావకాశాలు ఉన్నాయంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఎందుకు అనే ఆలోచన చేస్తే ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు కావచ్చు, మధిర కావచ్చు, ఖమ్మం కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ ఈసారి ఆ స్థాయిలో వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడటం లేదు. దాంతోపాటుగా మంత్రుల వైఖరి వల్ల కొంతమంది నేతలు అలకబూనారు, కొంత వెనకడుగు వేశారు. ఈ నేపథ్యంలోనే వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతల వల్ల కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. కానీ దీనికంటే ముందు పార్లమెంటు అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా పోటీ పడ్డ నేతలు తమకు రాని సీటు వేరే వాళ్ళకు రావడంతో అసంతృప్తితోటి ప్రచారానికి దూరంగా ఉన్నారు. దాంతోపాటుగా వాళ్ళ అనుచరులు ఎదుగుతున్నారో వివిధ నియోజకవర్గాల్లో తమ వంతు ప్రయత్నంగా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేపించారనేది ప్రచారం జరుగుతుంది. వాస్తవ అంశం కూడా ఏదైతే మధుర నియోజకవర్గం కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, వైరా కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఈ 4 నియోజకవర్గాలలో కొంత క్రాస్ ఓటింగ్ జరిగింది అనేది ప్రచారం జరుగుతుంది. దాంతోపాటుగా పాలేరు నియోజకవర్గంలో కూడా కొన్ని గ్రామాలలో కొంతమంది కార్యకర్తలు క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారు. ఏదైతే వాళ్ళ నేతల సూచనల మేరకు తమ అసంతృప్తిని వెళ్ళగక్కేందుకు క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారు అనేది జరుగుతున్న ప్రచారం కొన్ని గ్రామాలలో కానీ మండలాల్లో కానీ వాస్తవంగా బహిరంగంగా కొంత ప్రచారం కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు మీద గంపెడాశలు పెట్టున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు, తన విషయంలో వివాదరహితంగా రాజకీయం చేయటం, ఇవన్నీ కూడా తనకు కలిసి వచ్చే అంశాలను కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. వీళ్ళిద్దరితో పాటు ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డితో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఇద్దరితో పాటు ఈసారి బీజేపీ అభ్యర్థి గణనీయమైన ఓట్లు పొందే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే మొన్నటిదాకా అచేతనావస్థలో ఉన్న బీజేపీని కొంత ముందుకు తీసుకెళ్లడంలో తాండ్ర వినోదరావు సక్సెస్ అయ్యారు. ఏదైతే రామజన్మభూమి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని గత 6 నెలల నుంచి కూడా ఆయన గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు. గ్రామాన జై శ్రీరామ్ అనే నినాదంతో కొంత క్యాడర్ని తయారు చేసుకోగలిగారు, కొంత హిందుత్వాన్ని కూడా నింపగలిగారు వాళ్ళల్లో. ఈ నేపథ్యంలోనే గతంలో గ్రామంలో 10, 20, 30 ఓట్లు ఉన్న బీజేపీ ఈసారి 100 నుంచి 200 ఓట్లు సాధించే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అంటే తాండ్ర వినోదరావు కూడా గత ఎన్నికల్లో బీజేపీకి కేవలం 20,000 పైచీలకు మాత్రమే ఓట్లు పోలోగా ఈసారి ఆ ఓట్లు 1,00,000 వరకు చేరే అవకాశాలు ఉన్నట్లుగా ఒక అంచనా. అంటే అటు ఇటుగా ఒక 70-80 వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీ రావాల్సినయో లేదా బీఆర్ఎస్ పార్టీ రావాల్సినయో ఆ ఓట్లను చీల్చుకునే అవకాశం బీజేపీ అభ్యర్థి ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు మాత్రం
కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు, అసంతృప్తులు తన గెలుపుకు అవకాశం కల్పిస్తుంది అనేది ఒక అంచనా, ఆలోచన పెట్టుకున్నారు. ఆలోచన తగ్గట్టుగానే కొంత ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే గెలవడం అనేది అసాధ్యం కానీ కొంత కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని మాత్రం తన వైపు తిప్పుకోవడంలో సఫలీకృతమయ్యారనే చర్చ కూడా కొనసాగుతుంది. మొత్తం మీద జూన్ 4వ తేదీ వచ్చే ఫలితాలతోటి కాంగ్రెస్ పార్టీలో క్రాస్ ఓటింగ్ ఎవరికి చెయ్యి ఇచ్చారు, ఎంతవరకు ధమ్కి ఇచ్చారు, ఎవరి వల్ల కొంత ఓట్ బ్యాంకు డ్యామేజ్ అవుతుంది అనేది ఆ రిజల్ట్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఈసారి ఎప్పుడు కూడా రెండు పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉండగా ఈసారి మాత్రం త్రిముఖ పోటీ అనేది స్పష్టమవుతుంది. బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు కూడా తన శక్తియుక్తులు అడ్డుపెట్టి ఆర్థికంగా కొంత బలంగా కొన్ని గ్రామాలు కానీ మండలాల్లో టార్గెట్ చేసుకుంటూ కొంత టైట్ ఫైట్ ఇచ్చారని చెప్పారు. అంటే టైట్ ఫైట్ అంటే గెలవడానికి అవకాశం లేకుండా గెలిచే అభ్యర్థుల ఓట్లను చీల్చే ప్రయత్నం మాత్రం చేశారు. ఆ దిశగా ముందుకడుగు వేశారు. మొత్తం మీద ఫలితాలు ఎవరి అంచనాలు నిజం చేస్తాయో మరికొద్ది రోజులు తేలనుంది.